అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి నిన్న నైట్ అండి. పనంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు క్లీన్ చేస్తానని చెప్పాను కదా, నైటే చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. మార్నింగ్కి మెస్సీగా లేకుండా వంటగది నీట్గా ఉంటుంది, మనకు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. ఇంకా అందుకోసం అనేసి ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నా. ఇది గిన్నెలు అయితే నైట్కి చాలానే ఉంటాయండి. అంటే ఇంకా మధ్యాహ్నంవి మళ్ళీ సాయంకాలంవి ఉంటాయి. పొద్దున వంట చేసి ఒక ట్రిప్పు తోమేస్తాను. ఇంక ఇవి ఇప్పుడు వాడిని మాత్రమే. ఇంకా వీటిని కూడా కడిగేసి అన్ని టబ్బుకు పెట్టామంటే నీళ్ళన్నీ వడారిపోతాయి. రేపు మార్నింగ్ ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇడ్లీకి కూడా వేస్తున్నానండి. ఇదిగోండి మిక్సీకి వేసాను. ఇడ్లీ అనేది చాలా తక్కువగానే పెడతాను, అందుకని క్వాంటిటీ కూడా తక్కువే వేసానండి. ఇది 1 or 2 days వరకేను. స్టోరే పెట్టుకునేటట్టుగా వేయను, ఎందుకంటే తినరు అసలు ఇడ్లీ. ఇంకా ఎప్పుడైనా ఇట్లాగా రేర్గా వేస్తూ ఉంటాను. పిండి అయితే ఇట్లా కలిపి పెట్టుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు కలిపేసిన తర్వాత మొత్తం బయటే పెడితే బాగా ఫర్మిట్ అయిపోతుంది. ముందుగా రవ్వనైతే ఇట్లాగా కడుక్కొని వాటర్ లేకుండా పిసికేసి ఇట్లాగా మినప్పిండిలో వేసి కలిపేస్తాను. ఇడ్లీలు కూడా బాగానే వస్తాయండి, పర్లేదు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇది నీట్గా ఈ కౌంటర్ అంతా తుడిచేయాలి. ఇప్పుడు గ్యాస్ మీద కూడా గలీజ్ ఏం లేకుండా తుడిచిపెట్టేసుకుంటే పరట్లు అనేవి పెద్దగా రాకుండా ఉంటాయండి. బొద్దింకలు అట్లాంటివి తిరగకుండా ఉంటాయి. లేదంటే చీమలు పరట్లు అవి తిరుగుతూ ఉంటాయి నైట్ టైం కదా. కొంచెం తడి క్లాత్ పెట్టైనా నీట్గా తుడిచేసుకుంటే బాగుంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే అది కాక రెయినీ సీజన్ కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఎండాకాలం అంటే ఒక్కరో ఎక్కడైనా నెమ్మున్నా ఆరిపోతుంది, కానీ ఇప్పుడు ఈ చలికాలం ఏంటంటే అస్సలు ఆరదు. ఇంక ఇదిగోండి దీన్ని అయితే ఇట్లా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేస్తున్నాను. ఎక్కువ మెస్సీగా ఏం లేదు కాబట్టి పొడి క్లాత్తోనే చేసేస్తున్నానండి, లేదంటే క్లాత్ పిండేసి తడి క్లాత్తో అయినా చేసేయచ్చు. ఇంక ఇదంతా ముందు రోజు నైట్ది అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మామూలుగా ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసిన తర్వాత డే అనేది చూపిస్తాను మీకు. అంటే రెగ్యులర్గా ఇల్లు తుడిచేది చిమ్మేది ఈ మధ్య చూపిస్తున్నాను కదా, అందుకోసం అనేసి అదంతా ఏం షూట్ చేయలేదు. కానీ ఇంకా పాలైతే తోడు పెడదామని చెప్పేసి గ్యాస్ మీద పెట్టాను. కొంచెం సెగబెట్టి వేసామంటే తొందరగా తోడుకుంటుంది. అది కాక పెరుగు అనేది బాగా తోడుకుంటుందండి. చల్లగా ఉన్నప్పుడు వేసామంటే అస్సలు తోడుకోవట్లేదు, పాలుగానే ఉండిపోతున్నాయి. ఇంకా ఇదిగోండి నేను కడిగిన గిన్నెలన్నీ ఇట్లా టబ్బుకు పెట్టేస్తే వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా డస్ట్ అనేది ఇంక ఇట్లాగా ఇది కుడితి నీళ్ళు వస్తే దాంట్లో వేస్తాను. ఈ కవర్లో వేసిందంతా వేస్టేజ్ అండి, ఇంకా కవర్ పడేస్తాం అట్లాగా. ఇంక ఈ విధంగా అయితే కొంచెం సెగబెట్టిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిండి చూసారా ఎంత బాగా పులిసిందో చూసారా. ఇంకా కొంచెం పక్కకు తీసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తాను. చట్నీ వచ్చేసి ఎర్రగారమేనండి, బాగా పులిసింది కదా పిండి కూడా. చలికాలమైనా బాగానే పులిసింది. ఈ మధ్య దోసపిండి అది పులవట్లేదండి, ఎట్లా కలిపింది అట్టే ఉంటుంది. ఇంక ఇవాళ మీకైతే ఒక ఈజీ రెసిపీ కర్రీ అనేది షేర్ చేస్తున్నానండి బీన్స్ తోటి. ఇది బీన్స్ అని కాదు, కుక్కర్లో చేస్తున్నా. బీన్స్ కానీ బీరకాయ కానీ పందిరి చుక్కుళ్ళు క్యాబేజీ ఏ వెజిటేబుల్ అయినా ఈ మెథడ్లో చేసుకుంటే చాలా ఈజీగా లంచ్ బాక్సులు కట్టే వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి వంట అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఏం లేదండి, కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి తిరగమాతకి వేసాను. అందులో ఎర్రగడ్డ టమాటా వేసి బాగా వాడినిస్తున్నాను. ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసి వాడించుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు బీన్స్తో చేస్తున్నా కాబట్టి సన్నగా క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఈ ఏగిన టమాటా ఎర్రగడ్డలో వేసేస్తానండి. ఈజీగా అయిపోతుందండి కర్రీ, వితిన్ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది. ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా మగ్గనిచ్చేసి బాగా తిప్పామంటే మగ్గిపోతుంది కదా.
కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ కట్టేసుకుందాము. బీరకాయ కూడా సేమ్ మెథడేనండి. సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే వాటర్ వేసేది మాత్రం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ బీరకాయలో వాటర్ అనేది యూజ్ అవుట్ అవుతాయి కదా, బీన్స్ కంటే వాటర్ ఏమీ యూజ్ అవ్వదు. అదొకటి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసాను, అదేవిధంగా కొంచెం పసుపు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని బాగా మగ్గిన తర్వాత తొందరగా మగ్గిపోతాయండి. కుక్కర్ గిన్నె సెగ ఉంటుంది కదా, ఫాస్ట్గానే మగ్గిపోతాయి. ఇందులో వాటర్ వేస్తున్నా ఇప్పుడు. ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే. 1 or 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వేయించుకుంటే సరిపోతుంది. ఫిజర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. వేడి మీద అయితే మూత తీయకూడదు. ఇదిగోండి, విజిల్స్ అయిపోయి ఫిజర్ పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ కుక్కర్ కింద ఆన్ చేశాను. కుక్కర్ కింద కొంచెం అట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినట్లుగా కారం ఉంటే, ధనియాలు మనం దంచి పెట్టుకుంటాం కదా, పొడి వేసుకోవచ్చు, లేదా గరం మసాలా పొడి వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నా. బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు అంతా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో ఇంకా పొడి అనేది చల్లామంటే కూర అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా. నేనైతే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. అంటే ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే మైల్డ్గా బాగుంటుంది. ఇంకా ఇది రెడీ అయినండి. కలిపెట్టేసి కొంచెం సేపు అట్లా ఉండింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా నంచుకోవడానికి వచ్చేసి నేను బెండకాయలు ఉన్నాయండి, బెండకాయ ఫ్రై చేసేస్తున్నా. అది కూడా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది. ర్యాండమ్గా చూపిస్తున్నానండి, అన్నీ ఆల్రెడీ అయిపోవచ్చింది కూడా. దీంట్లోకి అయితే నేను పొడి ఏం వేయనండి, మామూలుగా ఉప్పు పసుపు వేసి మగ్గించాను కదా. తిరుగుమాతలోనే నేను పచ్చిమిర్చి అనేది వేశాను. చాలా ఎక్కువ వేసాను కాబట్టి ఆ కారం సరిపోతుంది. కావాలనుకుంటే పొడి కూడా చల్లుకోవచ్చు పైనుంచి. సాల్ట్ వేస్తున్నా, పసుపు కూడా ఆల్రెడీ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసి మగ్గిపోయింది కూడా ఆల్రెడీ. స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా పని అంతా కూడా అయిపోయింది. ఎవరైనా ఏం పని చేస్తారు, ఖాళీగా ఉంటారు కదా అన్న వాళ్ళకి ఈ వీడియో చూపిస్తానండి. నేనైతే ఎంత పని చేస్తామో కదా, ఖాళీగా ఎవరు ఉండం కదండి. ఇంక నేనైతే పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా సాయంకాలం వచ్చేసి పొద్దున పెట్టిన ఇడ్లీలే ఉన్నాయండి, అయిపోలేదు. చెప్పాను కదా ఇడ్లీ అంత ఇష్టంగా తినరని. ఇంకా ఇవే ఉన్నాయి. ఇంకా మా వారి కోసం చపాతీ సింపుల్గా ఒక 4 అయితే చేసేస్తున్నా. ఆయనకి చపాతీ చేసేసి ఆ ఇడ్లీ నేను కొన్ని తిని నేను ఆయనకి పాలు కలిపి పెట్టేస్తాను, తినేస్తుంది అది. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. అంటే ఆయన ఇడ్లీ తినరు, అందుకోసమనేసి ఆయన కోసం చపాతీ చేయడమే. ఏదైనా మన ఇంటి పెద్ద హెల్త్ మనకు ముఖ్యం కదండి. ఫస్ట్ కంపల్సరీ ఆయన కోసం మాత్రం ఆయన ఇష్టంగా తినేది చేస్తాను, కానీ తిననేది చేసి పెట్టనండి నేను. ఒకవేళ మేము తినాలనుకుంటే మళ్ళీ చేసుకుంటాం, అంతేగాని అదొకటే చేసి ప్రెజర్ మాత్రం పెట్టను తినమని. ఆయన తినే కొంచెం క్వాంటిటీ అయినా ఆయనకి ఇష్టంగానే చేసి పెడతాను. ఈ విధంగా చపాతీ అయితే చేసేస్తున్నా. నచ్చిందండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారా, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది పని. ఇంకా మొత్తం సింక్లో కూడా ఏం లేవు, ఇప్పుడు తిన్నవే ఉంటాయి. ఇంకా టైం చూస్తున్నారా, చూడండి టైం వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్కి అట్లాగా తినేస్తాం కూడా. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.